ప్రజలను కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటే, రక్షణగా ఉండాల్సిన కాకి యూనిఫామే అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారితే ఇక ప్రజలు ఎవరిని నమ్మాలి, ఎక్కడికి వెళ్ళాలి? తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లి వేదికగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక అనేక అంశాలు ఆయన మాట్లాడుతున్న సందర్భంలో పోలీసులు చేస్తున్న కొన్ని పనులపైన చాలాసేపు ఆయన సుదీర్ఘంగా ప్రజల ముందు వాస్తవాలతో సహా వీడియోలను ప్లే చేస్తూ అడ్డంగా పోలీసులను పట్టుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న ప్రజా పరిపాలన ఎలా ఉంది, ప్రజల పరిపాలన లేకపోతే పోలీసుల మాఫియానా అర్థం కావడం లేదన్నారు ఆయన వీడియోలను ఆడియోలను సైతం ఆధారాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తూ సంచలనం సృష్టించారు. పోలీసులు కవరప్ డ్రామాలు, గంజాయి దందాలు, కరువుతో విలవిలలాడుతున్న రైతుల పరిస్థితిపై జగన్మోహన్ రెడ్డి గారు సంచలనాత్మకమైన విమర్శలను లేవనెత్తడమే కాకుండా కూటమి ముందు అనేక ప్రశ్నలను ఆయన గట్టిగా పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా కూడా కూటమి నుంచి ఇప్పటి వరకు కూడా సరైన సమాధానమే లేదు. జగన్ ఇది తప్పు అని చంద్రబాబు ఏ ఒక్క ఆధారం కూడా చూపలేదు. అంటే దాని అర్థం ఏమిటి? వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నవి, చెబుతున్నవి 100% అక్షర సత్యాలు. కాబట్టి తాజా ప్రెస్ మీట్లో ప్రధాన ఆకర్షణ జగన్మోహన్ రెడ్డి గారు. చాలా ప్రెస్ మీట్లు చూస్తున్నాం, కానీ ఈ ప్రెస్ మీట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా పోలీసులు ప్రవర్తించిన తీరు, వెరసి అక్కడ జరిగిన అంశాలను ఫోటోలు, వీడియోలు, ఆడియోలు అన్నిటిని కూడా ప్లే చేస్తూ చూపించే ప్రయత్నం చేశారు. 1-2 సార్లు ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు వాళ్ళపైన. ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఓ ఘటనపై జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలు బయటపెట్టారు. పోలీసులే స్వయంగా మత్తులో ఉండి వాహనాలు నడుపుతూ ప్రమాదానికి కారణమవుతూ ఆ కారులో ఏకంగా గంజాయి, లిక్కర్ సీసాలు, కాకి డ్రెస్సులతో సహా దొరికిపోయినప్పటికీ వాళ్ళు ఎలా తప్పించుకునే ప్రయత్నాలు చేశారు అనేది క్లియర్గా జగన్ వివరించే ప్రయత్నం చేశారు. కేసు పూర్తిగా కప్పిపుచ్చేందుకు ఉన్నతాధికారులు, పైస్థాయి అధికారులు ఎలా ప్రయత్నించారో చూపే విరుద్ధమైన వాళ్ళ ప్రకటనలు, వాళ్ళ వీడియోలను ఆధారాలతో సహా మీడియా ముందు విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ చెప్పిన మాటలకు, ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు ఇచ్చిన వివరణకు, అలాగే అసలు ఎఫ్ఐఆర్లోని అంశాలు అన్నిటినీ ఎక్కడ కూడా పొంతనా లేని సంబంధాలను జగన్ కుండ బద్దలు కొట్టి వివరిస్తూ వేలెత్తి చూపారు. ప్రమాదాన్ని వీడియోలో తీస్తున్న సాధారణ ప్రజలను కూడా అక్కడ స్థానిక సిఐ బెదిరిస్తున్న తీరు, పోలీస్ వ్యవస్థే ఎలా ఇంత దారుణంగా దగ్గరుండి అక్రమాలకు కొమ్ము కాస్తుంటే బాధితులు న్యాయం కోసం ఎవరి వద్దకు వెళ్ళాలి అంటూ జగన్ నిలదీసిన పాయింట్ ఇది అత్యుత్తమైన హై ఎండెడ్ పాయింట్. రాష్ట్రంలో గాడి తప్పిన పోలీస్ వ్యవస్థను దారిపెట్టాల్సిన చంద్రబాబు దగ్గరుండి మాఫియా మాదిరిగా గంజాయిలను సరఫరా చేయిస్తూ సాక్షాత్తు అడ్డంగా దొరికినప్పటికీ బుకాయిస్తున్న తీరు, బుకాయిస్తున్న విధానం ధర్మమేనా అని జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ క్రాంతికుమార్ ఎపిసోడ్ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. పోలీసులు చిత్రహింసలకు గురి చేయడంతో ఏకంగా క్రాంతికుమార్ సూసైడ్ చేసుకొని తనను తాను అంతం చేసుకునే కార్యక్రమం చేస్తూ పైగా వీడియో రిలీజ్ చేశాడు, సెల్ఫీ వీడియో. నా చావుకు కారణం పలానా సిఐ అంటూ ఆ సిఐ పేరు కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా కూటమిలో చలనం లేదు. కూటమి అడుగులు బలంగా వేసి ఆ సిఐని చట్టం ముందు నిలబెట్టిన దాఖలాలు లేదు. కృష్ణలంకకు సంబంధించిన సాయికృష్ణ డెత్ కేసు ఇప్పటికీ ఒక అద్భుతమైన మిస్టరీ. ఇది కృష్ణలంక సాయికృష్ణను చంపినారు, డెడ్ బాడీ లేకుండా చేసినాడు. కనీసం బూర్ది కూడా ఇచ్చే పరిస్థితుల్లో పోలీసులు లేరు. క్లీన్ స్వీప్ చేసేసి ఆ కేసులో ఉన్న ఆధారాలన్నీ చెరిపేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ ఉదాహరణలుగా రాష్ట్ర ప్రజల ముందు కనబడుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్, బెల్ట్ షాపులు నడుస్తున్నాయని, అమరావతి పేరుతో బిల్డింగ్ స్కాములు జరుగుతున్నాయని, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి పెద్దల వరకు అక్రమ దందాల సొమ్ముల వాటాగా వెళ్తుందని, రాష్ట్రంలో ఒక పెద్ద మాఫియా రాజ్ నడుస్తుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న తీరును కూడా జగన్
ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైందని, మొత్తం 688 మండలాలకు గాను 625 మండలాలు కరువు బారిన పడినప్పటికీ కూటమి ప్రభుత్వం ఇప్పటికీ స్పందించడం లేదని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అందించిన ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పథకాల రద్దు చేయడంతో పాటు పంటల బీమా ప్రీమియం కూడా చెల్లించకపోవడంతో రైతులు వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ గుండెలు బాదుకున్న వైన్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజల ముందు ఈ అంశాలను పెట్టడం జరిగింది ఈరోజు ప్రెస్ మీట్లో. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీసీ రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కావాలని కొత్త జీవోలతో డ్రామాలు చేస్తుందని జగన్ ఆరోపించారు. బీసీల సంక్షేమం, హక్కుల రక్షణ కోసం తమ పార్టీ వైసీపీ తమ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కట్టుబడి ఉండేదంటూ చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంగా ప్రభుత్వం చేసే ప్రతి అక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తీరుతామని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా చెప్పుకొచ్చారు. పోలీసుల తీరుపై జగన్ బయటపెట్టిన ఈ ఆధారాలు, మాఫియా రాజుపై ఆయన చేసిన ఆరోపణల పట్ల సంచలనంగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. కింద ఖచ్చితంగా వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అనేది గ్రహించుకోగలగాల. జగన్ చెప్తున్నాడా, చంద్రబాబు చెప్తున్నాడా అన్నది కాదు ఇక్కడ. వీళ్ళు చెప్పే పాయింట్లు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా లేదా అన్నదే పాయింట్. ఒకవేళ జగన్ నిజంగా అబద్ధమే చెప్పుంటే, జగన్ చూపిన ఆధారాలన్నీ ఉత్తవే అయితే వీటికి తలదన్నేలా నిజాలను ఎందుకు ఇప్పటి వరకు ఎవరూ బయటపెట్టడం లేదు? ఎపిసోడ్ ఏదైనా సినిమా మాత్రం హీరో జగన్, అది మాత్రం పక్కా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా తను ఏదైతే చెబుతున్నారో, ఏదైతే చూపిస్తున్నారో, ఏదైతే నమ్ముతున్నారో దానికి లైన్లోనే తాను అడుగులు వేస్తున్నారు కాబట్టి అతనికి మాస్ యాంగిల్లో ఫాలోయింగ్ పెరుగుతూ పోతుంది. కూటమి చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడంలోనే, తమ సొంత మీడియాను కాపాడుకోవడంలోనే తాము నిమగ్నమైపోయారు కానీ ప్రజల దృష్టి ఈ పొద్దుకు వాళ్ళు పట్టించుకోవడం లేదు. బహుశా ఎన్నికల టైం కల్లా ఏదో ఒక జిమ్మికి చేసి బయటపడవచ్చన్న భావనతో ఉండొచ్చేమో కానీ అన్ని రోజులు ఒకే మాదిరిగా ఉండవు. అన్ని టైంలు 2024 మాదిరిగా కలిసి వచ్చే కాలంలా కూడా ఉండకపోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియోని అసలు కొట్టి షేర్ చేయండి, తప్పక చూడండి మా ఈ న్యూస్ 220 ఛానల్. థ్యాంక్ యూ.